ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. కాబట్టి రామచంద్ర, దేహములు అనేటువంటి శవాలను ఎల్లవేళలా భక్షించే స్వభావము కలిగినది, అమంగళ స్వరూపమైనది. దిక్కులంతా కూడా సంచరించడం చేత ఆశ్రము వలన బాధపడుతూ అవమానము, ధనవ్యయము, శోకము, భయము మొదలైనటువంటి కాకుల యొక్క ముక్కుల చేత పొడవబడి ఖండించబడినటువంటి దేహము కలిగినది ఈ శ్మశాన భూమిని సేవించేటువంటి విషయభోగాలు అనే మాంసాన్ని భక్షించినది అయినా దిక్కుల యందు అంతటా కూడా కంఠమెత్తుకొని ఎగిరేటువంటి ఈ భీరువును తృష్ణాధారియకు చిత్తము అనేటువంటి గ్రద్ద మోహవృక్షము నుండి ఎప్పుడైతే ఈ యొక్క మోహవృక్షము నుండి ఎప్పుడు ఎగిరిపోతుందో అప్పుడే నీకు సర్వ విధాలా కూడా నీకు జయము కలుగుతుంది అని తెలియజేస్తూ, భ్రాంతం వనాంతేషు దిగంతరేషు ఫలార్థినం చంచలమాకులాంగం జన్మావనిర్జన్మ మహిం ప్రయాతం సంసారబంధం జనతాం హసంతం ద్రుమేక్షిణాసా కుసుమే భుజాదిశాకే విలోలాంఘులి జాలపత్రే సముల్లసంతం పరిమారయాంతర్మనో మహా మంఘసిద్ధ్యై. ఓ రామ, ఈ దిగంతాల వరకు కూడా చరించేటువంటిది భక్ష్యార్థి అయిన చపల వ్యాకుల శరీరము కలిగది అయిన ఒక జన్మయను భూప్రదేశము నుండి మరొక జన్మ అనేటువంటి భూప్రదేశాన్ని పొందేటువంటిది జన సమూహాన్ని, వారి యొక్క సంసార బంధాన్ని కూడా చూచి దాని యొక్క చేష్టల చేతనే పరిహసిస్తూ, నేత్ర అంటే కళ్ళు, ముక్కులు అనేటువంటి పుష్పాలు, భుజాలు అనేటువంటి కొమ్మలు, వ్రేళ్ళు అనే పత్రాలు కలిగిన వృక్షముపై శోభించేటువంటిది ఈ మనస్సు అనే గొప్ప వానరము నలువైపులా బంధించి ఆత్మసిద్ధి కొరకై ఆ గొప్ప వానరాన్ని నీవు నలువైపులా బంధించి వేయు. ఆత్మసిద్ధి కోసం నీవు వసించు. ఎటువంటిది ఆ వానరం అంటే, ఈ మనస్సు అనేది గొప్ప వానరం. ఈ మనస్సు అనే ఈ పెద్ద కోతిని నలువైపులా కూడా నాలుగు వైపులా బంధించు. ఆత్మను సిద్ధింపజేసుకోవడం కోసం నీవు దానిని వధించు అని చెబుతూ, ఎలాగంటే రామ, దిగంతాల యందు ఈ దిక్కుల యందు సంచరిస్తూ ఉంటుంది కోతి. అది ఎందుకు? భక్ష్యార్థి. అది అనేక రకాల ఫలాలు తినడం కోసం. అది ఎటువంటిది? చపల వ్యాకుల శరీరము కలిగినటువంటిది. అది ఒక్కచోట స్థిరముగా ఉండేది కాదు. అంటే ఇక్కడ మనస్సునే కోతిగా మలచి మరీ తెలియజేస్తూ, ఒక జన్మ అనేటువంటి భూప్రదేశం నుండి శరీరం పతనమైతే మరొక శరీరాన్ని తీసుకుని మరొక జన్మ అనే భూప్రదేశాన్ని పొందుతూ ఉంటుంది. జన సమూహాన్ని, వారి యొక్క సంసార బంధాన్ని కూడా చూస్తుంది. చూసి దాని యొక్క చేష్టల చేతే అది దానిని పరిహసిస్తుంది, అంటే హేళన చేస్తుంది. అంతేకాదు, కళ్ళు, ముక్కులు అనేటువంటి పుష్పాలు కలిగి, ఈ భుజాలు అనేటువంటి శాఖలు, వ్రేళ్ళు, పత్రాలు కలిగినటువంటి శరీరము అనే వృక్షము మీద నివసించే ఈ మనస్సు అనే గొప్ప వానరం ఉంది చూడు, దానిని నలువైపులా కూడా నీవు బంధించి నీ యొక్క ఆత్మసిద్ధి కోసం దాన్ని పరిమార్చు అని చెబుతూ, అభ్యుత్థితం సత్ఫల సంక్షయమాయ లసన్ముఖ సంహిత
సంగితడిత్ ప్రకాశం వర్షస్తమాసారమనర్ధసారమాందోళితం వాసన వాత్యయంతః సంకల్ప సంకల్పనవర్జనోఘ్రమంత్ర ప్రభావాధృదయాంబరస్తం సోత్సాహముత్సాధయ చిత్తమేకం బృహత్ఫలం ప్రాప్య భవాలమాద్యః. ఓ రామచంద్ర, పరమార్థ సుఖము అనే పక్వఫలాన్ని నశింపజేయడం కోసం అకాలమున తెంచినది, బహిర్ముఖ వృత్తి యందు ఆసక్తమైనది, మెరుపు వంటి చిదాభాస ప్రకాశము కలిగినది, విదాభాస ప్రకాశము కలది, అనర్ధజాలము అనే వర్షధారలో కురిసేటువంటిది, వాసనలు అనే మహావాయువు చేత అంతఃకరణాన్ని ప్రకంపితం చేసేటువంటిది, హృదయాకాశమున ఉన్నది అయిన ఈ చిత్తమనే మేఘాన్ని ఉత్సాహయుతుడవై ఈ సంకల్ప కల్పన అభావము అనే ప్రచండమైన మంత్ర ప్రభావము చేత తొలగించివేయు. దాని చేత జీవన్ముక్తి అనే మహాఫలాన్ని పొంది నీవు నీ పూర్వసిద్ధ స్వభావాన్ని పరిపూర్ణంగా పొందుతావు. అలా పరిపూర్ణంగా పొందినప్పుడు నిత్యముక్తాత్వుడమే అవుతావు అని చెబుతూ, రామ, పరమార్థ సుఖము అనేటువంటి పక్వ ఫలాన్ని నశింపజేయటానికి అకాలముగా వస్తుంది. బహిర్ముఖ యంద ఆసక్తము కాకుండా ఆసక్తమైనటువంటి మెరుపు వంటి చిదాభాస ప్రకాశము కలిగినది. అంతేకాదు అనర్ధజాలము అనేటువంటి వర్షాలను కురిపించేటువంటిది, వాసనలు అనేటువంటి మహావాయువు చేత అంతఃకరణమున ప్రకంపితము చేస్తుంది. హృదయాకాశమున ఉన్నదే అయిన చిత్తమనేటువంటి మేఘాన్ని ఉత్సాహయుతుడవై, ఏ విధంగా ఈ మేఘం ఎటువంటిది అంటే చక్కగా పంట పొలాలు తీర్చి ఉన్నప్పుడు అకారణంగా వచ్చినటువంటి వాటినన్నింటినీ కూడా వచ్చే పంట పొలాల యొక్క దిగుబడిని మొత్తం నాశవంతం చేసినట్లు. కానీ ఈ యొక్క అకారణమైనటువంటి చిత్తమేంటి, అంతఃకరణము యొక్క మానసిక ప్రశాంతిని నశింపజేస్తుంది. అది అకారణంగానే తెంచుతుంది. ఆ విధంగా వచ్చేటువంటి ఆ మేఘం అనేటువంటి మనస్సు లేదా చిత్తాన్ని ఉత్సాహయుతుడవై నీవు సంకల్ప కల్పన అభావము చేత ఎటువంటి సంకల్పాలు కల్పనలు చేయవద్దు. చేయకుండా ప్రచండమైన మంత్ర ప్రభావము చేత దానిని తొలగించి దానినిచే నీవు జీవన్ముక్తి అనేటువంటి మహాఫలాన్ని పొంది నీ పూర్వసిద్ధ స్వభావమును నీవు పరిపూర్ణంగా కూడా పొంది నిత్యముక్తాత్వుడమే అవ్వు అని చెబుతూ, గ్రంథీకృతం కర్మభిరాష్ట సృష్టేర్మ రభేద్యం జ్వల నైరదగ్ధం పీడాం పరామాత్మని కల్పయంతం సమస్త జాత్యంధర దీర్ఘదామ సంప్రోత నిస్సంఖ్య శరీరమాలం బలాద సంకల్పన మాత్రశస్త్రై చిత్వా స్వయం రాఘవ చిత్తపాశం యథా సుఖం త్వం విహారప్త శంకః. రామ, సృష్టి మొదలుకొని నేటి వరకు కూడా సుకృతము దుష్కృతము అనే కర్మల చేత నిరంతరం కూడా దృఢం చేయబడినది, మంత్రాల చేత భేదింపబడినది, అగ్ని చేత దహింపబడినది, ఆత్మకు మిగుల బాధన కలగజేసేటువంటిది, నానాజాతి జన్మ భేద బంధనమున కూడా దీర్ఘరజ్జువు, దీర్ఘమైన తాడు, పొడవైన తాడు వంటిది అయినా అసంఖ్యాకములకు దేహాలు తమ యందు గ్రూర్చబడినది అగు చిత్తము అనేటువంటి పాశమున్నది కదా, ఆ పాశమును నీవు ఎటువంటి సందేహము లేకుండా బలాత్కారంగా అసంకల్పము అనే మహాశాస్త్రము చేత నీవు స్వయంగా దానిని ఛేదించివేయు, సుఖముగా ఈ ప్రపంచమును విహరించు అని చెబుతూ, ఎలాగంటే సృష్టి ప్రారంభం నుండి కూడా ఇంతవరకు సుకృత దుష్కృత కర్మల చేత నిరంతరం దృఢం చేయబడి మంత్రము చేత ఏమాత్రము కూడా భేదింపబడకుండా అగ్ని చేత
మరి కాల్చబడకుండా ఆత్మకు ఎల్లవేళలా మిగుల బాధనే కలగజేసేటువంటిది నానాజాతి జన్మల యొక్క భేదబంధనమును దీర్ఘరజ్జువు అంటే ఆ త్రాడు వంటిదే అయినది అసంఖ్యాకాలైనటువంటి దేహాలు తన యందు గ్రోచ్చబడినది అయిన చిత్తము అనేటువంటి పాశం ఉన్నది కదా. ఆ పాశాన్ని నీవు శంకారహితుడవై నిస్సందేహముడవై నీవు ఏ శంక లేకుండా బలాత్కారంగా ప్రయత్నం మేరకు నీవు అసంకల్పము అనేటువంటి మహాశాస్త్రాల చేత స్వయంగా ఛేదించివేయు సుఖముగా ఈ ప్రపంచమునందు నీవు విహరించు అని చెబుతూ పూత్కార దగ్ధాకిల పాంధలోకమత్యంత దుష్ప్రాప పరప్రబోధం అసి విషం శోషిత లోకఖండం వ్యాత్తామిషోద్ధూత శరీరదండం ఆమందరం దేహ గుహాశుగుప్తం సంకల్ప ఘోరా జగరం జవేన ఆకామనా నామ మహానలేన బలేన దగ్ధ్వా విభవో భవత్వం. కాబట్టి రాఘవ, నీవు మరి క్రోధాదులు అనేటువంటి పూత్కారముల చేత జీవులు అనబడేటువంటి ఏ బాటసారులైతే ఉన్నారో ఆ పాంధులందరినీ కూడా విదగ్ధం చేసేస్తుంది. మిగుల దుష్ప్రాపమైనటువంటి పరబ్రహ్మ రూప ప్రబోధ జ్ఞానము లేకుండా చేస్తుంది. విషయరూప విషధారియే అయి ఉంటుంది. లోకములన్నింటినీ కూడా సంతాపితమే చేస్తూ ఉంటుంది. తృష్ణ అనేటువంటి నోటిని తెరిచి విషయాలు అనే మాంసం కొరకు 4 రకాలైన శరీర రూపముకు తన యొక్క దేహదండాన్ని కదిలిస్తూ ఉంటుంది. మోక్ష ప్రయత్నమునైతే అది మందగతితో ఆలసించినదే అవుతుంది. అంటే మందగతి కలిగినదే ఉంటుంది, అటువైపు ఉండదు. దేహము అనేటువంటి గుహయందు శయనించేటువంటిది అయినా సంకల్పము అనే భయంకరమైన అజగరము ఉన్నది, కొండ చిలువ. ఆ అజగరాన్ని వైరాగ్యమునే మహా అగ్ని చేత బలపూర్వకంగా విదగ్ధం చేసివేయు. దాని వలన నీవు పూర్ణానంద ఐశ్వర్యయుతుడివే అవుతావు అని చెబుతూ రామచంద్ర క్రోధాదులు అనేటువంటి దానితో పూయబడినటువంటి జీవులను అంటే బాటసారులనందరినీ కూడా నశింపజేస్తుంది ఇక్కడ ఉన్న కొండ చిలువ. అది ఎలా ఉన్నది అంటే ఆ కొండ చిలువ ఎటువంటిది? సంకల్పము అనే కొండ చిలువ. అది మిగుల దుష్ప్రాపమైనటువంటి పరబ్రహ్మరూప ప్రబోధ జ్ఞానము ఏమాత్రము లేకుండా ఉన్నది. విషయ రూపాలతో కూడిన విషాన్ని ధరించి ఉన్నది. లోకాలన్నింటినీ కూడా సంతాపితము బాధ పెట్టేటువంటిదే అయి ఉన్నది. కోరిక అనేటువంటి నోటిని తెరిచి, తృష్ణ అనేటువంటి నోటిని తెరిచి విషయాదులు అనే మాంసం కోసం చతుర్విధ శరీర రూపమైనటువంటి అంటే చతుర్విధ శరీర రూపము ఏ విధంగా అంటే ఇప్పుడు శరీరాలు ఉపాధులు స్వేదజ, అండజ, జరాయుజ, మరి ఉద్భిజ అనేటువంటి 4 రకాలైనటువంటి శరీరాలను కూడా అంటే ఉద్భిజ అంటే భూమి నుండి మొలకెత్తేటువంటివి, అండజ అంటే గ్రుడ్డు ద్వారా పుట్టేటువంటివి, మరి జరాయుజ అంటే మావి ద్వారా పుట్టేటువంటివి, స్వేదజ అంటే చెమట ద్వారా పుట్టేటువంటివి. ఈ 4 రకాలైనటువంటి దేహాలను కూడా ధరింపజేస్తూ నశింపజేస్తూ ఉండేటువంటి ఏ యొక్క సంకల్పము అనేది ఉన్నదో దానిని నశింపజేయు అని చెబుతూ ఈ చతుర్వేద శరీర రూపమైనటువంటి దేహదండాన్ని కదిలిస్తూ మోక్ష ప్రయత్నమున ఏమాత్రము కూడా ప్రయత్నించకుండా మందగతి అసలటివైపు చూడడం సంకల్పము చేయడము కూడా లేకుండా ఈ దేహం అనేటువంటి గుహ ఉందే శయనించి ఉన్నది, పడుకుని ఉన్నది. ఈ సంకల్పము అనబడేటువంటి భయంకరమైన అజగరము అంటే కొండ చిలువ అని తెలుసు కదా. ఆ భయంకరమైనటువంటి కొండ చిలువ ఎక్కడున్నది? శరీరమునందే. ఏ రూపంలో అంటే మనం ఇక్కడ కొండ చిలువ అని చెప్పుకుంటున్నాం, కానీ ఈ యొక్క సంకల్పము ఏదైతే ఉన్నదో అది సర్వాన్ని కూడా మరి గ్రసిస్తూ వదులుతూ అనేక శరీరాల యొక్క తాపాలకు ఈ శరీరాల యొక్క తాపత్రయాలతో నిండినటువంటి అనేక కోట్ల శరీరాలను వస్తూ పోతూ చేసేటువంటి విషయవాంఛలతో కూర్చేటువంటి ఏ మనస్సు అనేటువంటి సంకల్పం ఉన్నదో దానిని వైరాగ్యము అనే మహా అగ్ని చేత దానిని నశింపజేయు, దగ్ధం చేయు. అలా చేసినప్పుడు నీవు పూర్ణమైన ఆనందంతో కూడిన ఐశ్వర్యాన్ని నీవు సముపార్జించుకుంటావు
అని చెబుతూ, అంతేకాదు చిత్తేన చేతః శమా మాసు నీత్వా శుద్ధేన ఘోరాస్త్రమివాస్త్రయుక్త్వా చిరాయ సాధోత్యజ చంచలత్వం విమర్కటో వృక్ష ఇవాక్షతశ్రీ. సాధువగినటువంటి ఓ రామచంద్ర, అస్త్రము చేయవలేనే. ఏ విధంగా అంటే అస్త్రము చేయలాగానే శుద్ధమైన చిత్తాన్ని, మలిన చిత్తాన్ని పూర్ణంగా శమింపజేసి అస్త్రము చేతనే అస్త్రాన్ని పడేయాలి. అలాగే ఈ యొక్క అంటే బాణము చేతనే మరి చెదరగొట్టినట్లుగానే, అలాగే శుద్ధమైనటువంటి చిత్తము ఏదైతే ఉన్నదో, పరమాత్మను అంటి ఉన్నటువంటి చిత్తము, ఆత్మతత్వ జ్ఞానము చేసినటువంటి చిత్తము, శుభకరమైన ఇచ్చతో శోభిల్లేటువంటి చిత్తం ఏదైతే ఉన్నదో, దాని ద్వారానే మలినమైనటువంటి చిత్తము. ఇక్కడ మలిన చిత్తము అంటే విషయాలు పట్ల వర్ధిల్లేటువంటి చిత్తం ఏదైతే ఉన్నదో అదే మలిన చిత్తం. ఆ యొక్క శుద్ధమైన చిత్తముతోటి మలిన చిత్తాన్ని పూర్ణంగా శమింపజేయు. అలా చేసి చంచలత్వాన్ని ఎల్లవేళలా కూడా వదిలివేసి, మరి ఏ విధంగా అంటే వానరం లేని వృక్షములాగానే అఖండ శోభాయుతుడువవు. చెట్టు పైన కోతి ఉన్నది అంటే అది తినడం తక్కువ, ఆ చెట్టును నాశనం చేయడం ఎక్కువ. కొమ్మలు, ఆకులు, పిందెలు, పూలు మొత్తం విరిచి కింద వేస్తుంది. ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఊగుతుంది, చెట్టు కకావికలమైపోతుంది. ఆ విధంగా అదే వానరం లేని చెట్టు అయితే స్థిమితంగా చక్కగా దాని యొక్క కాలంతో పాటు దాని యొక్క శోభ కూడా పెరుగుతూ అభివృద్ధి చెందుతుంది. అలాగే నీవు కూడా ఇటువంటి చంచలత్వాన్ని వదిలివేసి ఏ విధంగా ఉండాలి అంటే మలిన చిత్తాన్ని పూర్ణంగా శమింపజేసి నీవు కూడా శోభావంతుడవై ఉండు అని చెబుతూ, అంటే సాధువైనటువంటి ఓ రామ, అస్త్రయుక్తి చేత అంటే భయంకరమైనటువంటి ఒక అస్త్రాన్ని సంధించినప్పుడు అది మనం ఏదైతే గమ్యం నిర్ణయించుకున్నామో ఆ గమ్యం తప్పని తెలిసింది. అయితే మనం వదిలినటువంటి బాణం వెళ్ళిపోతుంది. ఆ దానిని కొట్టకుండా దాన్ని దారి మళ్లించాలి అంటే మరొక బాణం వేసి ఈ బాణాన్ని అవతలకి నెట్టివేయచ్చు. ఏ విధంగా ముందు వేయబడినటువంటి బాణం కంటే తీవ్రతరమైనటువంటి బాణం ఆ బాణాన్ని గురి తప్పేటట్లు చేయగలిగినట్లుగానే, అదేవిధంగా భయంకరమైన అస్త్రాన్ని శమింపజేసేలాగానే నీవు శుద్ధమైనటువంటి చిత్తము చేత మలిన చిత్తాన్ని శీఘ్రంగా నశింపజేయు. అంటే కోతి లేని చెట్టు ఏ విధంగా చంచలత్వాన్ని వదిలేసి ఎంత అభివృద్ధి చెందుతుందో, అలాగే నీవు కూడా అఖండ ఆత్మరూప ఐశ్వర్యయుక్తుడివే అవ్వు అని చెబుతూ, అంతేకాదు అమలమితి చకృత్వా చేతసా వేతశంకః ముపశమిత మనోంతః సర్వమాదేహమేవ తృణలవా లఘు పశ్యల్లేలయా హేయ దృష్ట్యా ప్యభ విహర రమస్వప్రాప్త సంసార పారః. కాబట్టి రామచంద్ర, పైన తెలిపినటువంటి విధంగానే తత్వజ్ఞానము చేత ప్రత్యేగాత్మయందు మనస్సును మలరహితమైనటువంటి అటువంటి మనసును మాలిన్యరహితం చేయాలి. చేసి స్థూల సూక్ష్మ కారణ శరీర సహితమైన సమస్త జగత్తును కూడా, వీటన్నింటినీ కూడా తృణము కంటే కూడా తుచ్చముగా అనాదరించాలి. ఏ విధంగా గడ్డి పోచ కంటే కూడా హీనమైన దానిగా చూడగలిగినప్పుడే అటువంటి అనాదర దృష్టితో చూస్తూ సంసారాన్ని తరించివేయు. శాస్త్రావిరుద్ధంగా మెలుగుచు నీవు లోక సంగ్రహార్థము లీలాపూర్వకంగా ఈ ప్రపంచమును నీవు విహరించు అని చెబుతూ, రామ, ఈ ప్రకారంగా నీవు శంకారహితుడవై ఉండు, సందేహం లేకుండా ఉండు. మనస్సుని రాగము మొదలైన మలినాలు లేకుండా చేసి ప్రత్యేగాత్మయందే నీవు వాటినన్నింటినీ కూడా ఉపశమింపజేయు. ఆ ఉపశమింపజేసినటువంటి ఏ చిత్తమైతే ఉన్నదో దాని ద్వారా స్థూలము సూక్ష్మము కారణము, ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణ పర్యంతమైనటువంటి ఏ దృశ్యమైతే ఉన్నదో దానినంతటినీ కూడా హేయ దృష్టి చేత, అంటే దానిని ఆదరించిన అవసరం లేదు, అనాదర దృష్టి చేత, అంటే ఏ విధంగా తృణలేశము కంటే కూడా ఇంకా హీనతరంగా చూడాలి.
అలా చూసినప్పుడు మాత్రమే ఈ యొక్క కలలో చూడబడిన శరీరాలు లాగానే ఇదంతా కూడా కలలో నుండి మెలకు వచ్చినప్పుడు కలలో అనుభవించినదంతా అబద్ధమైనట్లుగానే ఈ యొక్క జగత్తు మొత్తాన్ని కూడా అసత్తుగా ఆ విధంగా చూడగలగాలి. అలా చూస్తూ సంసారం యొక్క ఆవలి తీరాన్ని పొందినటువంటి వాడవై నీవు లీలాపూర్వకంగా ఈ ప్రపంచమున త్రాగు, తిను, విహరించు, రమించు, ఆనందించు అలా అని చెప్పి శ్రీ వశిష్ఠ మహర్షి ఈ యొక్క ఉపశమ ప్రకరణమునందు రాఘవాశయ వినియోగాన్ని గురించి రాఘవుని యొక్క ఆశయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే విషయాన్ని వర్ణించి మరీ తెలియజేసి ఇంకా ఇలా అంటూ ఉన్నారు. పరిదీర్ఘాసు తన్వేషు సుతీక్ష్ణాసు సితాసు చ క్షురధారోపమానాసు చిత్తవృత్తిషు తిష్టమా. రామ, ఇహ పరలోకాల విషయాలయందు ఆసక్తి చేత అతి దీర్ఘమై ఉన్నటువంటి వాసనలతో నిండిపోయి ఉన్నటువంటి సూక్ష్మమును సమాధి సుఖమును శీఘ్రముగా విచ్ఛేదము చేయడము చేత అతి తీక్షణమును ఆత్మ ప్రతిబింబ గ్రహణము చేత నిర్మలమును అయినటువంటి ఈ క్షురధార వంటి చిత్తవృత్తుల యందు ఎన్నటికీ కూడా నీవు విశ్వాసాన్ని ఉంచకు. కాలేన మహతా క్షేత్రే జాతేయం బుద్ధివల్లరి వృద్ధిం వివేకశేకేన నయతాం నయకోవిద. నీతి నిపుణుడవు రామచంద్ర, నీవు నీతి నిపుణుడవైనటువంటి ఓ రామ, సత్కులమున జనించిన నీ యొక్క దేహము అనే లత చిత్తశుద్ధి, శ్రవణము మొదలైన దోహదోపాయముల చేత పరమాత్మ పరిచయము అనర్చేటువంటి బుద్ధి అనే పూలతీగ కలిగినదే అయ్యింది. అటువంటి దానిని బాహ్య దృశ్య నివృత్తి రూపమగు వివేకము చేత నీవు దానిని సేచనము చేసావనుకో. అలా సేచనము చేసి అంటే ఆ వివేకము అనేటువంటి నీటి ద్వారా నీవు దానిని తడిపి వృద్ధి చేయు. రామ, నీవు నీతి నిపుణుడవు. సత్కులము అనే గొప్ప క్షేత్రమందు జనించినటువంటి నీ యొక్క శరీరము అనే ఈ యొక్క లతయందు చిత్తశుద్ధి, అంతేకాదు శ్రవణము మొదలైన ఇవన్నీ కూడా ఈ చిత్తశుద్ధి శ్రవణము మొదలైన వాటికి దోహదం చేస్తుంది. ఆ దోహదం చేసేటువంటి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో కాలక్రమంగా పరమాత్మ పరిచయ రూపమైనటువంటి బుద్ధి అనేటువంటి చిగురు నీకు ఉత్పన్నమైంది. దానిని నీవు అంటే వివేకము అనేటువంటి అంటే బాహ్య దృశ్య వ్యావృత్తి రూపమైనటువంటి నీవు వివేకము అనేటువంటి జలసేచనము చేత దానిని వృద్ధి పొందించు అని చెబుతూ యావన్మ్లానయతినో కాయలతికా కాల భాస్వత భూతలే పతితాం తావదేనాముద్ధృత్య ధారయ. కాలుడు అనేటువంటి సూర్యుని చేత శరీరము అనే లత శుష్కింపజేయబడినది. ఈ భూతలమున పడనంత వరకు కూడా మరి ఏం చేయాలి అంటే కాలం అనేది శరీరాన్ని మరి అంతం చేయక మునిపే ఏ విధంగా ఈ కాలుడనేటువంటి సూర్యుని చేత ప్రతి లత కూడా ఎండిపోయినట్లుగానే ఈ కాలం అనేటువంటి దానితో శరీరము అనేటువంటిది శుష్కింపజేయబడినది. ఈ భూమి మీద పడనంత వరకు కూడా అంటే గురు శుశ్రూష శ్రవణాదుల చేత దానిని ఉద్ధరించి సద్బుద్ధి అనేటువంటి పూతీగను కాపాడుతూ ఉండు. దానికి ఏ విధంగా ఉండాలి? ఆత్మతత్వ విచారణ అనేది చేయాలి. అది తనంతటికి తను వస్తుందా? రాదు. కాబట్టి అది తెలిసినటువంటి మహనీయులు పెద్దలు గురువులు ఉన్నారు, వారి యొక్క సేవ చేయాలి. సేవ చేసి వారి ద్వారానే ఈ విషయాన్ని పొందాలి. వారి బోధించేటప్పుడు శుశ్రూష శ్రోతుం ఇచ్చామి ఇది శుశ్రూష. వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా చక్కగా శ్రవణం చేయాలి. శ్రవణము మననము చేయాలి. నిధిధ్యాసనము ద్వారా దానిని ఉద్ధరించి సద్బుద్ధి అనేటువంటి దాన్ని వృద్ధి చేసుకోవాలి. నీ యొక్క దేహము అనేటువంటి లత కాలమనే సూర్యుని చేత వాడిపోయి భూమిపై పడిపోకముందే నీవు ఆ బుద్ధి అనే చిగురును శ్రవణము మననము నిధిధ్యాసనాల ద్వారా ఉద్ధరించి ధరించు.
అని చెబుతూ, అంతేకాదు నేను చెప్పినటువంటి వాక్యమునందలి ముఖ్యమైనటువంటి తత్వాన్ని నీకు తెలుసు. ఆ తెలిసినటువంటి ఓ రామ, నేను చెప్పినటువంటి ఈ వాక్యమందలి దృఢభావన చేతనే, మేఘ శబ్ద భావన చేత మయూరములాగానే నీవు కూడా సుఖాన్ని పొందు. ఏ విధంగా అంటే, మేము ఏమైతే ఇప్పటిదాకా మీకు బోధించి ఉన్నామో దాని పట్ల నీవు దృఢభావన కలిగి ఉండు. దాని ద్వారానే నీవు శాశ్వతమైన సుఖాన్ని పొందగలుగుతావు. ఏ విధమైన శాశ్వతమైన సుఖం అంటే, మేఘం ధ్వనిస్తే మయూరం పొందిన సంతోషములాగానే నీవు అటువంటి సుఖాన్ని పొందుతావు అని చెబుతూ, ఉద్దాలక వదాలూనం విశీర్ణం భూత పంచకం కృత్వా ధియా ధీరా ధీరాయాంతర్వి విచారయ. రామ, ఓ రామ, ఉద్దాలకుడు ఎట్లు పదార్థ శోధనాన్ని చేసి పంచభూత తత్వాలను కూడా ఆయా కారణములందు లయం చేశాడు. అలా లయం చేసి అధిష్టానమైనటువంటి సన్మాత్ర వస్తువు మరి ఎలా అన్వేషించాడో, దానిని ఎలా వెతికాడో, అలాగే నీవు కూడా అతి ధీరమైనటువంటి బుద్ధి చేత నీ అంతఃకరణమునందు మాటి మాటికి కూడా విచారణ చేయు. అలా చేసి ఆత్మ గురించే నీవు అన్వేషిస్తూ ఉండు అని చెప్పారు. శ్రీ వశిష్ఠ గురుదేవుని చెప్తున్నారు, రామచంద్ర, ఉద్దాలకునిలాగానే నీవు కూడా పంచభూతాలను, ఆ పంచభూతాల యొక్క దృశ్యాన్ని ధీరుల కంటే కూడా ధీరమైన మహాధీరమైన బుద్ధి చేత మళ్ళీ మళ్ళీ కూడా రహితం చేయు. దానికి అక్కడ అధిష్టానమైనటువంటి ఏ సన్మాత్రాత్మ అయితే ఉన్నదో దానిని గురించి అంతఃకరణమున బాగుగా విచారించు అని చెప్పారు. చెప్పి ఇంకా కూడా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, ఏమని? కేన క్రమేణ భగవన్మునినోద్ధాలకేన తత్ భూత పంచకమాలూనం కృత్వాంతః ప్రవిచారితం. ఓ మునీంద్ర, ఉద్దాలకముని ఏ విధంగా పంచభూతాలను దాని కారణమందు మరి పంచభూతాలకు కారణమైనటువంటి వాటి యందు ఏ విధంగా లయపరిచాడు, తన అంతఃకరణమున ఎటువంటి విచారణ చేశాడు, ఆ క్రమాన్ని తెలిపివేడుతాను. మీరు ఆ విషయాన్ని తెలియజేయండి, ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించగా అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఏమని చెప్తూ ఉన్నారు అంటే, శృణురామ యథాపూర్వం భూతవృంద విచారణాత్ ఉద్దాలకేన సంప్రాప్త పరమా దృష్టి రక్షత. ఓ రామచంద్ర, పంచభూతాల యొక్క విచారణ చేత ఉద్దాలకముని పూర్వము ఎట్లు పరబ్రహ్మ జ్ఞానాన్ని మరి పరమ జ్ఞానాన్ని జ్ఞానమయ ఆ పరమ జ్ఞానంతో నిండిపోయినటువంటి దృష్టిని పొందాడో ఆ వృత్తాంతాన్ని నేను నీకు తెలియజేస్తాను, విను. రామ, పూర్వము ఉద్దాలకుడు ఎలా అంటే పంచభూతాల యొక్క విచారణ చేశాడు. చేసి అక్షయమైన మహత్తరమైనటువంటి జ్ఞానముతో నిండిపోయినటువంటి దృష్టిని పొందాడు. అటువంటి జ్ఞానమయ దృష్టి ఏ విధంగా పొందాడో నేను నీకు తెలియజేస్తాను, నువ్విను. ఈ జగత్తు అనేటువంటి పురాతనమైనటువంటి గృహము యొక్క విశాలమైనటువంటి ఒక మూలములో మరి కోణమున నిమ్నోన్నతమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. కొన్ని ఉన్నతంగా ఉన్నాయి, కొన్ని తక్కువగా ఉన్నాయి. ఇలా ఆ చిన్న పెద్ద పర్వతాలతో పరివ్యాప్తమైన వాయువ్య భాగమున గంధమాదనము అనేటువంటి పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద పుష్పాల చేత నిండిపోయి పుష్పవృక్షాలు కర్పూర పరాగ సదృశమైనటువంటి కేసరాలు కలిగి ఉన్నటువంటి వన ప్రదేశము అక్కడ ఉన్నది అని చెబుతూ, అక్కడ మరి ఒకచోట విచిత్రములైనటువంటి పక్షులతో కూడి ఉన్నది, మరి ఒక చోట పలు రకాలైనటువంటి లతలతో విశాలంగా కూడుకొని ఉన్నది. మరి ఆ అడవిలో చరించేటువంటి జంతువుల చేత నిండిపోయినటువంటి ఆ యొక్క తీరము కలిగినది పుష్పకేసరాల చేత ప్రకాశవంతమై నిర్మలమైనటువంటి మహారత్నముల చేత, అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు మట్టి లేకుండా మాలిన్యరహితమై శుద్ధముగా ఉన్నటువంటి రాళ్ల చేత నిండిపోయి చంచల కమలాలతో
కూడుకొని మరి ఏ నీహారము అనే కేశాలను ధరించినది, మంచు అనేటువంటి కేశాలను ధరించినది అయి ఉన్నటువంటి నిర్మల విశాల తటాకాలు అనేటువంటి దర్పణాలు కలిగినది అయి అక్కడ ఒప్పుచూ ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.